2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అగమ్య గోచరంగా, అయోమయంగా, గందరగోళంగా. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వారు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ఇస్తామని ప్రకటించారు. వాటిని కూడా సరిగ్గా అమలు చేయట్లేదు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నారు. దాదాపుగా వారం రోజులు గడిచింది. డిసెంబర్ మాసం ఇప్పటి వరకు ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి వాడు ఉద్యోగులకు జీతాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు కొంతమందికి ఇప్పటికీ కూడా పెన్షన్ అందలేదు. ఏ రకమైనటువంటి పరిస్థితి, గతంలో లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. దీనికి సంబంధించి మేము ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మీరు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, అంటే మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే రిటైర్డ్ అయినటువంటి వారు పెన్షనర్స్ వారి సమస్యల మీద వీడియోస్ చేస్తున్నాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద కొంతమంది ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లతో మాట్లాడుతున్నాం. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఆ వీడియోస్కి వస్తున్న వారి అభిప్రాయాలు కామెంట్ రూపంలో మీరు కూడా చూడొచ్చు. మా ఛానల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి టాపిక్స్పై చేస్తున్న వీడియోలకి సంబంధించి ఏ రకమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ఈ కూటమి పెద్దలను ఎట్లా మాట్లాడుతున్నారు, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలను ఏ విధంగా దూషిస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. కూటమి పెద్దలు అధికారంలోకి రాకముందు ఉద్యోగులతో మీటింగ్స్ కానీ ఉద్యోగ సంఘాల నేతలతో మీటింగ్స్ కానీ దానికి సంబంధించి మీకెందుకు మేమున్నాం, ఈ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించింది, దానికి సంబంధించి మేమైతే అలా కాదు, మీకు అన్ని విధాలా న్యాయం చేస్తాం, కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, అలాగే పిఆర్సి ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటివి డిఏలు ప్రతీదీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లకు ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. మమ్మల్ని నమ్మండి, మాపై నమ్మకంతో మీరు మమ్మల్ని గెలిపించండి. ఇదే రకమైనటువంటి ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలు. కానీ ఆ మాటలు నీటి మూటలుగానే మారాయి. ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక విధానంతో వెళ్ళటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఉద్యోగుల అంశానికి వచ్చేసరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు కూడా
ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఏం చేయలేరు. ఎందుకనంటే వారి స్వలాభం కోసం ఆలోచిస్తారు. గత నాయకులు మనం ఒకసారి పరిశీలిస్తే ఏదో ఒక పార్టీని అడ్డు పెట్టుకొని నేను ఉద్యోగ సంఘ నాయకుడిని, మీ సమస్యల పోరాటానికి నేను నడుం బిగించాను, రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా నేను కష్టపడతా అని చెప్పినటువంటి నాయకులే. తర్వాత ఏం జరిగింది? రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక పదవి ఆ పార్టీలో, ఏదో ఒక పార్టీలో. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి నేతలను కూడా అదే రకంగా అభివర్ణిస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు ఒరిగిందేమీ లేదు, ఇంకా మాకు వచ్చేది కూడా రాకుండా చేస్తున్నారు అనేది వాస్తవమే. అది వారి ఆవేదనలో అర్థం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎంతో ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈరోజు వరకు కూడా కొంతమందికి జీతాలు అందలేదు. చిన్న చిన్న ఉద్యోగులు, వారికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. తమపై ఆధారపడేటువంటి తల్లిదండ్రులను పెంచి పోషించాలి. అనేక రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి మందులు కొనుక్కోవాలి, ఇంటి రెంట కట్టుకోవాలి, ఈఎంఐలు ఉంటాయి, అవి కట్టుకోవాలి. మరి కనీసం 8వ తారీఖు వచ్చినా సరే ఇప్పటివరకు జీతాలు లేవు. రాష్ట్రంలో అంటే ఒక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే రాష్ట్రంలో దాదాపుగా 800 ఐటీఐ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయి. ఆ మొత్తం కాలేజీల్లో నాన్ టీచింగ్ అలాగే టీచింగ్ స్టాఫ్ వచ్చేసరికి 10,000 పైనే ఉంటారట సుమారు. ఈరోజు వరకు వారికి జీతాలు అందలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 3వ తారీఖు లేదా 4వ తారీఖు, అప్పుడు కూడా వివక్షే. వాస్తవానికి ఐటీఐ కాలేజీ అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, ప్లంబర్ కానీ, కంప్యూటర్ దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇప్పుడు ఇంకా కోర్సులు పెంచారు. అక్కడ ఐటీఐ చేయటం వల్ల ఉన్నత విద్యను అభ్యసించడం, అలాగే నైపుణ్యత కలిగినటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వటం, వారికి వారిగా ఏదో ఒక రంగంలో వారు ముందుకెళ్తుంటారు, ఎవరి మీద ఆధారపడకుండా పనిచేసుకుంటూ. మరి అటువంటి వారిని తీర్చిదిద్దేటువంటి కాలేజీలు వారికి జీతాలు అందట్లేదు. దీనికి సంబంధించి వారే కాదు, చాలామంది అనేక రకాల డిపార్ట్మెంట్ టీచర్స్ అయితే వారి బాధ కూడా ఇదే. వారికైతే 15-20 మధ్యలో వస్తాయట జీతాలు కొంతమందికి. మరి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష చూపిస్తుంది అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఎక్కడా కూడా సంతృప్తిగా లేరు, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కూటమిని మేము గెలిపించుకున్నాం, కూటమి అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని భావించినటువంటి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే వారు ఎవరైనా కలిసినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకునేది ఒకటే, ఆ జగనే బెటర్ రా బాబు, ఈయన మరీ దారుణంగా ఉన్న పరిస్థితి, ఏదో మనం ఎన్నో అనుకుని మనమంతా ఓట్లేసి గెలిపించుకున్నాం ఈయన్ని, కనీసం కూటమి పెద్దలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా మనం బాధలను పట్టించుకోవట్లేదు అనే ఆవేదనతో ఉన్నారు. వాస్తవం అది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి సంతృప్తికరమైనటువంటి వాతావరణం లేదు, ప్రధానంగా ఉద్యోగస్తుల్లో అలాగే పెన్షనర్లలో. దీనికి సంబంధించి తాజాగా విజయవాడలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకమైనటువంటి విధానంతో అయితే మనం ఇలాగే ఉండాలి, ఈ ఉద్యోగ సంఘాలని నాయకులను నమ్ముకుంటే మనం నెట్టేట మునిగినట్టే, కాబట్టి ఒక తీర్మానం చేసుకోవాలి అని చెప్పి రకరకాల అభిప్రాయాలు తీసుకున్నారట. ఆ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది మాకు. దానికి సంబంధించి త్వరలోనే ఏం చేయాలి, ఒక ఉద్యమాన్ని మనం దానికి శ్రీకారం చుట్టాలి అన్న విధంగా ఆలోచన చేస్తున్నారట. ఇంకా పూర్తి కాల మరొక మీటింగ్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఏకతాటిపైకి వచ్చి మన సమస్యలపై మనమే పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అనే విధంగా ఆ మీటింగ్ జరిగిందట, విజయవాడలో జరిగింది. సో మొత్తానికి ఈ ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో నెలకొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు
ఈ రోజు వస్తుందా దీనికి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇంకా బిల్స్ క్లియరెన్స్ అవ్వలేదు, ఫండ్స్ క్లియరెన్స్ అవ్వలేదు, ఈ రకమైనటువంటి సమాధానం. మరి ఉద్యోగులందరినీ ఒకే విధమైనటువంటి ఆలోచనతో చూడాలి. ముఖ్యమైనటువంటి అధికారులకు, అలాగే ఆయా విభాగాల్లో పనిచేసేటువంటి అధికారులకు, సిబ్బందికి 1వ తారీఖు సాయంత్రం లేదా 2వ తారీఖు ఉదయం జీతాలు పడుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి చిన్న ఉద్యోగస్తులు 30,000 40,000 మధ్యలో ఉన్నటువంటి వారు 10వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పటి వరకు మేము ఎలా పోషించుకోవాలి, ఎలా కట్టుకోవాలి, రెంట్లు ఎలా కట్టుకోవాలి, ఏది కూడా ఆగదు కదా అన్న విధంగా వారు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఉద్యోగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐటీఐ కాలేజీల్లో ఎందుకు ఇలా జరుగుతుంది, మేమేం పాపం చేసాం, మాకెందుకు ఈ రకమైనటువంటి చిన్న చూపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ముందుగానే మాట్లాడాను ఆయనతో. సార్, మీరు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, దాని ద్వారా మంచి జరుగుతుందని భావిస్తున్నాం, మా బాధలు కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేయండి అని చెప్పి వారు ఒక రకమైనటువంటి విధానంతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మీకు జీతాలు అందలేదు, మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. దీనికి సంబంధించి అందుకే మీతో మాట్లాడాలనుకున్నాం. అవును సార్, శాలరీస్ ఇప్పుడు వరకు పడలేదు సార్. 8 వచ్చింది డేటు. నేను చూస్తే బ్లైండ్ సార్, ఏంటి చిన్న ఉద్యోగం. ఓకే. ఇప్పుడు మేమే చాలా సఫర్ అయిపోతున్నాం సార్ శాలరీ పడక. మీరు ఉద్యోగుల గురించి మీరు చేసే వీడియోస్ అవన్నీ చూస్తున్నాం సార్, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. కానీ మా ఆవేదన అనేది గవర్నమెంట్కి ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. మీ ద్వారా తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాము. అయితే మేము శాలరీస్ మరీ 1వ తారీఖు పడకపోయినా 2వ తారీఖు 3వ తారీఖు పడినా ఎట్టగొట్ట బతుకుతాం సార్. ఇప్పుడు మేము బ్లైండ్స్, మేము ఎవరి మీద ఆధారపడాలి? మా గవర్నమెంట్ మాకు సకాలంలో శాలరీస్ వేసింది అనుకోండి సార్, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక డిఏ లేదు, ఒక పిఆర్సీ లేదు, ఒక ఐఆర్ లేదు, అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటున్నాం, ఎట్టగొట్ల చేసుకుంటున్నాం. కానీ మాకు శాలరీ టయానికి పడకపోతే మేము ఏం తినాలి సార్? ఏం తినాలి? మాకు మేము ఎవరి దగ్గరికి పరిగెడతాం సార్? ఎవరికి చెప్పుకుంటాం మా బాధ? ఎందుకంటే ఇప్పుడు శాలరీ లేట్ అవడానికి కారణం ఏమంటున్నారు? మీరు ఎవరన్నా కన్సల్ట్ చేయడం జరిగిందా? అది శాలరీ కారణాలు ఎవరో చెప్పట్లేదు సార్. శాలరీస్ లేట్ అవడానికి కారణాలు ఎవరో చెప్పట్లేదు. ఎందుకు లేట్ అవుతుందో ఎవరికి తెలియట్లేదు. దాదాపుగా మిగిలిన డిపార్ట్మెంట్లో ఒక 70% వరకు శాలరీస్ 2వ తారీఖు ఈవినింగ్కే క్లియర్ అయినాయి అంటున్నారు. మరి సార్ మాకు మాలాగే బ్లైండ్ మోహన్ అని ఇంకో ఆయన ఉన్నాడు సార్, మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే. వాళ్ళకి శాలరీస్ పడలేదు సార్, పడలేదు. అతను కూడా నాకు ఫోన్ చేసి నన్ను అడిగితే మాకు పడలేదు బాబు అని చెప్పాను. ఇట్లా ఉన్నాయి సార్, 70% అవ్వలేదు. ఓకే. మీరు పర్మనెంటేనండి అవుట్ సోర్సింగ్? అవును సార్, పర్మనెంటే సార్. పర్మనెంటే. ఓకే. ఏమన్నారు మరి? బాగా మేము ఇబ్బంది పడిపోతున్నాం సార్. ముందు సమయానికి శాలరీ వస్తే మేము ఏదైనా చేసుకోవడానికి, తినడానికి, వాటికి ఇప్పుడు మేము ఎటు పరిగెత్తలేము, ఎటు వెళ్ళలేము. మాలాంటి బ్లైండ్స్ మేము రిసీవ్ పడిపోతున్నాం సార్, సఫర్ అయిపోతున్నాం శాలరీ టయానికి పడక. కొంచెం గవర్నమెంట్ అర్థం చేసుకుని మాకన్నా సకాలంలో శాలరీస్ వేస్తే కొంచెం బతికించిన వాళ్ళు అవుతారు సార్. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘ నాయకులను ఏమైనా కన్సల్ట్ చేయడం జరిగిందా మీరు? ఉద్యోగ సంఘ నాయకులు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పడతాయి, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందరితో పాటు మనకే పడతాయి అంటారు, అంతే. ఓకే. సరైన సమాచారం ఎవరు ఇవ్వరు సార్, ఎవరు ఇవ్వరు. అందుకని మేము సఫర్ అయిపోతున్నాం సార్. ముందు అంటే మీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదంటే మీ పనిచేసేటువంటి ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ శాలరీ బిల్స్ చేస్తారో వాళ్ళని మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమన్నా ఆ ప్రయత్నం చేశారా? చేశాం సార్. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంట సార్, అది సిస్టమ్ లో చూపిస్తుందంట. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు పడవ మనకే అని చెప్తున్నారు. ప్రతి నెల ఎలా ఉండేదండి స్టేటస్? ప్రతి నెల అంటే ఇప్పుడు 2 months నుండి 6 పోయిన లాస్ట్ మంత్ 6th శాలరీ పడింది. ఓకే. ఇప్పుడు 8th వచ్చింది, ఇంకా లేదు.
గతంలో ఎలా ఉండేదండి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు? అంటే 4-5 తారీఖులు ఫిక్స్ సార్. 4-5 తారీఖులు ఎప్పుడో ఒకప్పుడు పడేవి. తర్వాత లాస్ట్ లో జూను అది 2023 అక్టోబర్ సెప్టెంబర్లో మాత్రం మాకు 9వ తారీఖు 10వ తారీఖు అట్లా పడినాయి. ఇంకా తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చే మూమెంట్ లో 1వ తారీఖు 2వ తారీఖు అట్లా వేశారు. ఏంటి అది ఇబ్బంది పడ్డాం సార్. అది 4-5 తారీఖులు వచ్చాయి. ఎప్పుడు 1వ తారీఖు అనేది ఎవరో వేయలేదు సార్. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత 1వ తారీఖు ఫస్ట్ లో కొంచెం పడినాయి. అధికారంలోకి వచ్చినప్పుడు 1-2 నెలలు పడినాయి సార్. అధికారంలోకి రాగానే తర్వాత ఇంకా 3వ తారీఖు అట్లా 2వ తారీఖు 3వ తారీఖు అట్లా ఫిక్స్ అనమాట. అంటే నైట్ 1వ తారీఖు నైట్ ఎప్పుడు వేసేవాళ్ళో తెలియదు కానీ 2వ తారీఖు మాత్రం మెసేజ్ ఉండేది సార్. అదే 2వ తారీఖు 3వ తారీఖు ఇప్పుడు కాస్త అది 8, 10, 15 అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ 8 వచ్చింది సార్. లాస్ట్ మంత్ 6th సార్. అంటే ఈ రోజు వరకు కూడా ఏమీ క్లారిటీ లేదు. లేదు సార్. ఇప్పుడు మేము అలాంటి ఎలా బతకాలో అర్థం కావట్లేదు సార్. అది ఇప్పుడు ఎలా బతకాలి, మేము సావాలా బతకాలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం అనమాట. అలాంటి దీన పరిస్థితిలో ఉన్నాం. సరే సార్, మీ ఆవేదనను మా ఛానల్ ద్వారా ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీకు మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి పరిస్థితి. అంటే ఆయన ఆవేదన విన్నాం. కనీసం 8వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా మాకు జీతాలు అందకపోతే మేము ఏం చేయాలి? దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు 1వ తారీఖు లేదా 2వ తారీఖు తప్పితే 3 ఇట్లా వేస్తున్నప్పుడు మరి ఐటీఐ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వారి సిబ్బంది, అలాగే ఆయన చెప్పారు, ఆయన కొలీగ్ ఒక ఆయన ఉన్నారంట మెడికల్ డిపార్ట్మెంట్, ఆయన కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అందలేదు జీతాలు. మేము ఉద్యోగులకు సంబంధించి వారి శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం మేము నడుం బిగించాం, పని చేస్తున్నాం, ఎక్కడా కూడా ఎలాంటి లోపం లేకుండా చేస్తాం, గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి విధానంతో ముందుకు వెళ్తామని మేనిఫెస్టోలోనే పొందుపరిచారు. ఏది కూడా అమలు చేయట్లేదు. దీనికి సంబంధించి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మేమేదో కావాలని చెప్తుంది కాదు, మంచి చేస్తే మంచి చేశారని చెప్తాం. ఇటువంటి పరిస్థితులు ఉంటే దానికి సంబంధించి మేము ఫోన్ తీసుకోవడానికి కూడా కారణం అదే. ఇలా ఎంతోమంది వందలాది మంది ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, అమలు చేస్తున్నారో మరి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి అదే విధానంతో ముందుకు వెళ్తే అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, పేద ప్రజలు అందరినీ కూడా కలుపుకొని ఒక మంచి ప్రభుత్వంగా ఈ కూటమి రూపాంతరం చెందాలి. దానికి సంబంధించి అందరినీ ఒకే విధానంతో చూడాలి. కాబట్టి కూటమి పెద్దలు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో జీతాలు, వాటిని క్లియర్ చేసి వారికి ఇప్పించవలసిందిగా సామాన్యుని చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.